Bye, ma'am. Bye. Heart beat up to Hey guys, welcome back to my YouTube channel Kirstel. So ee roju manam Shamirpet lo unna District Gravity Adventurous Park vachesamu. So don't forget to watch till the end. It's going to be a fun vlog. So let's go. ఎంటర్ అవ్వగానే అడ్వెంచర్ ఈజ్ కాలింగ్ అని చెప్పేసి ఈ బోర్డ్ అయితే కనిపిస్తుంది మనకి. దీంట్లో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ డిస్ప్లే చేశారు. సో ఇక్కడ నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్తే మనకి మెయిన్ గేట్ కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళగానే మనకి వీళ్ళు ఒక ప్యాకేజ్ లిస్ట్ అయితే చూపిస్తారు. ఇక్కడే మనకు ఏ ప్యాకేజ్ కావాలని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇష్టం వచ్చినట్టు ప్యాకేజ్ బుక్ చేసుకోవచ్చు. అంటే మనకి సెపరేట్ గా ఉన్నాయి యాక్టివిటీస్ అండ్ అన్ని కలిపి ఒక ప్యాకేజ్ లో కూడా వీళ్ళు చేశారు. సో మనకి బడ్జెట్ ని బట్టి మనం ప్యాకేజ్ చూస్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి డేర్ డెవిల్ చూస్ చేసుకున్నాను. దానికి 1499 రూపీస్ పర్ పర్సన్ తీసుకున్నారు. సో దాంట్లో మనకి ఆర్చరీ అండ్ జిప్ లైన్ అవన్నీ ఉన్నాయి. ఐ విల్ షో మై టికెట్స్. సో మనకి డేర్ డెవిల్ తీసుకుంటే ఇది ఇస్తారు. లోపలికి వెళ్దాం. చాలా బాగా వెల్కమ్ చెప్పారు. లోపలికి వెళ్ళగానే నాకు ఇది కనిపించింది రోబోట్ టైప్. హీస్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫన్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ మ్యాజిక్ షో ఉంది, ఎవ్రీడే ఫ్రీ మ్యాజిక్ షో. సో నేను వెళ్ళినప్పుడు అయితే స్టార్ట్ అవ్వలేదు. ఐ డోంట్ నో, టైమింగ్స్ మాత్రం నాకు తెలీదు. ఫస్ట్ మనం షూటింగ్ రేంజ్కి వెళ్దాం. లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళైతే టికెట్స్ చెక్ చేస్తారు. టికెట్స్ చెక్ చేసిన తర్వాత మనకంటూ సపరేట్ ప్లేస్ అలొకేట్ చేసి మనకు ఒక 10 arrows అయితే ఇస్తారు. 10 arrows అయిపోయిందంటే మనకు గేమ్ అయిపోయినట్టే. సో వాళ్ళు ఎలా చేయాలి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. చూస్తే ఇదేముందిలే ఈజీయే కదా అనుకుంటాం, బట్ అంత ఈజీ అయితే కాదు. చాలా హెవీగా ఉండే. మనకి బౌ అయితే చాలా హెవీ ఉండే. అతను 10 arrows అయితే నాకు ఇచ్చేసాడు. తర్వాత ఎలా పట్టుకోవాలని అడిగితే నాకు ఇన్స్ట్రక్షన్స్ చెప్పాడు. సో ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్, బట్ నాతో వర్కౌట్ అయితే అవ్వలేదు. ఒక 2 arrows ఏమో తగిలాయి అంతే. తర్వాత ఎల్బో స్ట్రైట్ ఉంటుంది, కొంచెం లెఫ్ట్ హ్యాండ్ ఎలా ఉంచండి. పొజిషన్ ఫుల్ చేయండి. ఫుల్ చేసి ఏం చేయండి. ఓకే, ఓన్లీ రోప్ నే విడిచిపెట్టాలి. ఫుల్ చేసి ఫుల్ చేయండి. ఇంకా ఫుల్ చేయండి. ఫుల్ చేయండి. కొంచెం ఫుల్ చేసి లీవ్ చేయండి. లీవ్ కొంచెం ట్రై చేయాలి. ఫస్ట్ వన్ అయితే ఫెయిల్ అయిపోయింది. అలాగే ట్రై చేసి ఒక 2-3 times చేసిన తర్వాత ఓకే ఇలా చేయాలా అని చెప్పేసి అర్థమైంది. అయితే ఒక 2 arrows తగిలాయి. లాస్ట్ సర్కిల్ ఏదైతే ఉందో బ్లాక్ సర్కిల్ అక్కడ తగిలింది. ఐ వాజ్ స్టిల్ ప్రౌడ్ ఆఫ్ మీ, ఎందుకంటే నాకు అసలు యూజ్ చేయడం కూడా రాదు. ఇది హెవీ ఉంది కొంచెం. ఇది ఒక్కటే కొంచెం ఈజీ ఉంటుంది. అవన్నీ తగిలింది. సో బ్లాక్ సర్కిల్ లో అయితే కొట్టేసాను నేను. ఐ వాజ్ రియలీ హ్యాపీ. నా మైండ్ లో అయితే అసలు ఒక్కటన్నా తగులుద్దా అనుకున్నాను, బట్ ఎలాగో అలా తగిలింది. ఐ వాజ్ షాక్డ్, బట్ యా కొట్టాను. సరే చూడండి ఎంత దారుణంగా ఆడాను. ఆ తర్వాత అయితే రైఫిల్ షూట్కి వెళ్ళిపోయాను. రైఫిల్ షూట్కి వెళ్ళగానే సేమ్ ఫస్ట్ టికెట్స్ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మనకి ఈచ్ పర్సన్కి 10 bullets అయితే ఇస్తారు. సో అతను 10 లెక్క పెట్టి నాకు ఇచ్చాడు. వాళ్ళే మనకి ఫిల్ చేసి ఇస్తారు. ఎవ్రీ షాట్ తర్వాత వాళ్ళు బుల్లెట్ పెట్టి మళ్ళీ ఇస్తారు. ఎలా పట్టుకోవాలి ఇది? ఏదైనా కొట్టచ్చు కదా. ఏదో పెద్ద అన్ని షాట్స్ కొట్టేలాగా అడుగుతున్నాను నేను అతన్ని. బట్ అక్కడ కొట్టిన తర్వాత నాకు అర్థం కాలేదు తగిలిందో తగలలేదో. సెకండ్ షాట్ కి అర్థమైంది. కొట్టగానే మనకి ఒక సౌండ్ వస్తుంది టెంగ్ అని చెప్పేసి. అసలు ఎక్కడ తగిలిందో కూడా కనిపించట్లేదు.
అలా మనకి 10 ఛాన్సెస్ అయితే ఇస్తారు. చాలా దారుణంగా పర్ఫామ్ చేసాం మేము అక్కడ. నాకైతే 2 చాలా బాగా అనిపించాయి. ఫస్ట్ టైం చేశాను కాబట్టి అసలు ఆర్చరీ అదైతే చాలా బరువుగా ఉంది. ఇంకా గన్ అయితే ఇంకా బరువుగా ఉంది. అసలు షూట్ చేయడానికి చాలా ఇబ్బంది ఉండే, బట్ చాలా బాగా అనిపించింది. మీరు కూడా చేయాలనుకుంటే కనుక తప్పకుండా రండి. ఇది షామీర్పేటలో ఉంది. సో నెక్స్ట్ మనం మల్టీ యాక్టివిటీ టవర్కి వెళ్ళవచ్చు. సో ఇదే మనకి మల్టీ యాక్టివిటీ టవర్. ఇక్కడ మనకు డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. బాబాయ్ ఎక్కగలుగుతున్నా నేను. एक्साइटेड। मैम कौन सा एक्टिविटी करना है? यहाँ पे जिप लाइन भी है, मल्टी एक्टिविटी फर्स्ट मल्टी। हाँ क्या है यहाँ पर एक्टिविटी? टायर है, लैडर है, वॉल है, नेट है. ఇక్కడ మనకి వాల్ క్లైంబింగ్, రాపెలింగ్, నెట్ క్లైంబింగ్, స్లిథరింగ్ అండ్ మల్టిపుల్ క్లైంబింగ్స్ అయితే ఉన్నాయి. ఈ యాక్టివిటీస్ అన్ని మనం చేయొచ్చు. సో ఫస్ట్ వాళ్ళు టికెట్ చెక్ చేసిన తర్వాత మనకి హార్నెస్ ఇస్తారు సేఫ్టీ కోసం. సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకున్నాకే మనకి యాక్టివిటీ చేయడానికి పంపిస్తారు. సో తను హార్నెస్ వేస్తుంది నాకు. తర్వాత వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు పైకి ఎక్కిన తర్వాత ఎలా వదిలేయాలని చెప్పేసి. సో మనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పైకి ఎక్కమని చెప్తారు. యాక్చువల్గా నాకు హైట్స్ అంటే చాలా భయం. సేఫే కదా? सेफ है. ये आपका जितना भी होता ना पूरा ये रोप पकड़ के हैंग होना है. ओके. जैसे अब आप यहाँ से क्लाइंबिंग करेंगे तो आपका पूरा होता है, आधे पे ही आपको स्टॉप करना है. तो ये रोप पकड़ के हैंग होना है, फिर आप रोप से नीचे डाउन हो जाएंगे. ओके. एकदम से तो नीचे नहीं आएंगे ना, स्लोली नीचे आएंगे या స్లోలీ? ఓకే. సడన్ గా వదిలేస్తారేమో అని చెప్పేసి భయం వేసింది. బట్ ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టం అది. ఎందుకంటే మన వెయిట్ ని మనమే మోయాలి. ఫస్ట్ టెక్నిక్ తెలిసి ఉండాలి. అండ్ ఆల్సో అవి నాకు చేతికి అందట్లేవు, చాలా పైకి పైకి ఉన్నాయి అనమాట. ఇది కొంచెం ఈజీ, బట్ నెక్స్ట్ ల్యాడర్ ఏదైతే ఉందో అది మాత్రం ఇంకా కష్టం. అది మీరు నెక్స్ట్ చూడొచ్చు. చాలా టఫ్ గా ఉంది. ఇది మాత్రం చాలా ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి. మన చేతికి ఎలాంటి గ్లవ్స్ ఉండవు కాబట్టి కొంచెం మనకు అది కుచ్చుకున్నట్టు అనిపిస్తుంటుంది. అండ్ స్వెట్ వచ్చేసి స్లిప్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం కష్టం అవుతుంటుంది. బట్ ఇంకా నాకైతే హైట్స్ అంటే భయం కాబట్టి అసలు నేను కిందికే చూడకుండా పైకి ఎక్కాను. పూజ యూ కెన్ డూ ఇట్ అనుకుంటూ. ఇంకా అసలు శ్రీయాన్ని ప్రసన్నాన్ని అనుకుంటా. నాకు అసలు నేను ఎప్పుడు అనుకోని దేవుళ్ళని కూడా తలుచుకుంటూ ఎక్కాను అనమాట. ఇట్ వాస్ ఫన్ యాక్చువల్లీ. నాకైతే కాన్ఫిడెన్స్ ఉండే నేను ఎక్కేస్తా అని చెప్పేసి. బట్ పైకి వెళ్ళిన తర్వాత ఎక్కువ స్వెట్ వచ్చి చేతులు జారుతుంటే కొంచెం కష్టంగా అనిపించింది. అండ్ అంత హైట్ ఉండేసరికి పైనుంచి కింద పడిపోతానేమో అన్న, ఈవెన్ సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నా కూడా కింద పడిపోతామన్న భయం ఉంటుంది కదా, దానివల్ల ఇంకా ఫియర్ వచ్చేసి చెమటలు వచ్చేసి ఎలానో అనిపిస్తుంది. బట్ స్టిల్ అది కంప్లీట్ చేయాలి అనుకుంటూ చేశాను నేను. కిందకి చూడకు. You can do it. What? Wow. Yeah. Yes. Yeah, I did it. అసలు ఆ ఫీలే వేరు. గైస్ బ్యాక్ టు బ్యాక్ అడ్వెంచర్స్. అదే కాన్ఫిడెన్స్తో ఇది కూడా చేయొచ్చు అని చెప్పేసి నేను ఎక్కడానికి ఫిక్స్ అయిపోయాను. అసలు నేను గో వైల్డ్ అన్నది అలా ఎక్కేస్తా అని చెప్పేసి ఎక్కేసాను. దీన్ని కూడా ఎక్కుదామనేసి అయితే ఫిక్స్ అయిపోయాను. బట్ ఇది చాలా స్లిప్పరీ ఉండే. వాళ్ళైతే ఏం స్లిప్ అవ్వదు, బట్ అదే స్లిప్ అవుతాయి. ఇది ఇంకా స్లిప్ అవుతుంది కదా, ఆబ్వియస్లీ అవుతుంది. కొంచెం స్లిప్ అవుతుంది, వెళ్ళేసరికి అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. ఐ వాజ్ లిటరలీ స్ట్రగ్లింగ్ హియర్. ఎందుకంటే ఎక్కడానికి కింద నాకు అది ఊకినట్టు అనిపిస్తుంది. అలా అనిపించేసరికి భయం వేస్తుంది. ఏమో జారి పడతానేమో. స్టిల్ అది మనకి కట్టినా కూడా వాట్ ఇఫ్ అది ఊడిపోతే ఏంటి.
కొన్ని అయితే అసలు అందట్లేదు, పైకి హ్యాండ్ పెట్టినా కూడా అందట్లేదు. మీరు చూడొచ్చు ఇక్కడ నాకు హైట్ ప్రాబ్లమా లేకపోతే నేను నా టెక్నిక్ సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదా ఇక్కడ అర్థం కాలేదు. బట్ అసలు అందట్లేదు నాకు. స్లిప్ అవుతున్నారు బట్ అవుతుంది. యూ కెన్ డూ ఇట్ అనుకుంటే ఎక్కుతున్నాను నేను ఇక్కడ. మమ్మీ డాడీ అసలు అందరినీ గుర్తు చేసుకుంటున్నా నేను. మమ్మీ ఐ కెన్ డూ ఇట్, మమ్మీ ఐ కెన్ డూ ఇట్ అని చెప్పి. ఈ పాయింట్లో అయితే నేను గివప్ ఇచ్చేద్దామని ఫిక్స్. ఇప్పటి వరకు అది చేసేసరికి నాలో ఉన్న స్ట్రెంగ్త్ అంతా పోయింది. ఐ థింక్ ఐ షుడ్ గివ్ అప్ నౌ. Let's see. ఎందుకంటే నాకు అది నా మైండ్లో జారుతా అది ఒకటి ఉంటుంది కదా మన సైకాలజీ. ఒకవేళ బైక్ మీద పోతుంటే ఆ బైక్ యాక్సిడెంట్ అవుతుందని, లేకపోతే ఏదైనా ఎక్కుతుంటే పక్కా కింద పడతామని చెప్పేసి అలాంటి నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి కదా, సేమ్ అసలు. బట్ స్టిల్ ఎలాగైనా ట్రై చేద్దాం, లెట్స్ సీ అనుకుంటే ఎక్కుతున్నాను నేను ఇక్కడ. ట్రైన్ తెస్తుంది. హాఫ్ వేకి వెళ్ళాక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే ఇంకా కొంచెం దూరం ఉంది పూజ, ఎక్కేసి అనుకుంటా. ఎక్కాలన్నా నేను 2 steps కంటే ఎక్కువ ఎక్కలేను. కాస్త మమ్మీ done guys. Just have to leave this. I'm little scared. కొంచెం కిందికి వచ్చాక నేను మెల్లిగా వదలమని చెప్తుంటే అతను సడన్ గా మాంతంగా వదిలేశాడు. అమ్మ అసలు కొంచెం ఇవి ఇలా తిరుగుతుండేసరికి ఇప్పటి వరకు జరిగేదంతా ఒక లెక్క, ఇది ఒక లెక్క. హ్యూమన్ స్లింగ్ షాట్ చూసుంటే భయం వేస్తుంది నాకైతే. వెళ్ళాలా వద్దు అనుకుంటాను, బట్ స్టిల్ డబ్బులు కట్టాం. చాలా భయం వేస్తుంది, బట్ లెట్స్ సీ. ఎక్స్పీరియన్స్ మాత్రం చేయాలి కదా. అక్కడ చూడండి, అది చూస్తుంటే నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. జస్ట్ దానికి ఉంటాం అంతే కదా, ఇక్కడ వదిలేరు కదా. లెగ్స్ పెట్టాలా? जय हनुमान। पूरा सेफ ही है ना? ऐसा रखेंगे तो यहाँ पर प्रेशर ऊपर खींच रहा ना आपको। हाँ, प्रेशर हो रहा है, थोड़ा प्रेशर हो रहा है। నమస్తే. నా మైండ్లో మొత్తం అదే ఉండే. ఇప్పుడు ట్రాక్టర్ పట్టుకొని లాగి నన్ను వదిలేస్తారని చెప్పేసి అసలు బై మిస్టేక్ పడిపోతే దేవుడంటే భక్తి లేని వాళ్ళకి కూడా దేవుడు మీద భక్తి వచ్చేస్తుంది.
ఓకే ఓ guys stop stop slow scary నాకు వాళ్ళ చేతిలో కంట్రోల్ లేదని తెలీదు, అలా వదిలేస్తే అది ఆటోమేటిక్ గా కిందికి వచ్చేయాలని తెలియక ఆపండి స్లో స్లో అని వాగుతున్నాను. గైస్ లిటరలీ లోపల నుంచి ఇట్లా బయటికి వెళ్ళి ఇట్లా వచ్చినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ అసలు నాకు దేవుడి పైన అంత పట్టించుకోను, కానీ ఈసారి మాత్రం ఇట్లా జై హనుమాన్ ఓం నమ శివ అనుకున్నా. క్రేజీ అంటే క్రేజీ, నా కాళ్ళు చేతులు ఇట్లా వణుకుతున్నాయి. లిటరల్గా ఎంత క్రేజీ ఉందంటే ఫుల్ భయం వేసింది. అసలు స్టిల్ నా చేతులు ఇంకా వణుకుతున్నాయి, అంత భయం వేసింది. ఒక్కసారి కాదు 2 సార్లు కాదు. ఒకసారి నాకు ఆల్రెడీ ఇక్కడ నేను క్లైమ్ చేసేటప్పుడు ఆయన ఒక్కసారి అమాంతంగా వదిలేసినప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ వచ్చింది. స్లింగ్ షాట్లో ఎలా అనిపించిందో అలాగా. స్లింగ్ షాట్లో అయితే మనకి పైకి వెళ్ళినప్పుడు ఏమనిపించట్లేదు, కిందికి వదులుతారు కదా, వెయిట్లెస్ అయినప్పుడు మనం చాలా ఫుల్ భయం వేస్తుంది. సో గైస్ మల్టీ టవర్ అయిపోయింది అండ్ రోప్ కోర్స్ ఒక్కటే మిగిలింది. హ్యూమన్ స్లింగ్ షాట్ అయిపోయింది, జాయింట్ స్వింగ్ కూడా అయిపోయింది. స్లింగ్ షాట్ అండ్ జాయింట్ స్వింగ్ మాత్రం మా బాబు గుండె బయటికి వచ్చేసి మళ్ళీ లోపలికి వస్తుంది, అంత భయంకరంగా ఉంది. ఇంకా రైఫిల్ షూటింగ్ కూడా చేశాను అండ్ ఆర్చరీ కూడా అయిపోయింది. ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చాలా బాగా అనిపించింది. మళ్ళీ చేయాలని ఉంది, బట్ ఇప్పుడు చేయలేను. సో అన్ని యాక్టివిటీస్ ఒకే వీడియోలో తీయడం కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను పార్ట్ 1 అండ్ పార్ట్ 2 తీసాను. పార్ట్ 2లో మీకు మొత్తం డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ఆల్సో బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే నేను ఎప్పుడెప్పుడు వీడియో పెడతా అప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలి కాబట్టి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 100 అయ్యేలా చూడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.